బీజేపీ పార్టీ 2018లో కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ సదస్సును నడిపింది. తెలుగుదేశంతో పొత్తున్నంతకాలం 2015 నుంచి 18 వరకు తనకు అధికారం ఉండి రాష్ట్రంలో అధికారంలో వాటా ఉన్నప్పుడు రాయలసీమ గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం తెగదెంపులు చేసుకుందో అప్పుడు రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పింది. కడపలో ఓ డిక్లరేషన్ ప్రకటించి దాని ద్వారా రాయలసీమకు ఏ రకంగా పరిష్కారాలు చూపిస్తానని చెప్పింది. అదేవిధంగా 2019లో తిరిగి కడపలో రాయలసీమ గర్జన అనే పేరుతో పెద్ద సదస్సు జరిపింది. అప్పుడు మాత్రమే గుర్తొచ్చింది. మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఎక్కడ రాయలసీమ గురించి వాళ్ళు మాట్లాడటంలా. పోనీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది ఏమన్నా అమలైందా? ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడటంలా లేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఉండే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ప్రకారం అయితే సుమారుగా 19,000 కోట్ల రూపాయలు రాయలసీమ జిల్లాలకు రావాలా. ఆ రోజు విభజన చట్టంలో అది ఉంది. కానీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వకుండా సంవత్సరానికి 50 కోట్ల రూపాయలని జిల్లాలకు ఇచ్చి అది కూడా 3 సంవత్సరాల పాటు ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఆపేసింది.